ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే ఆత్మతో నింపబడిన జీవితపు గుర్తులు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలను మనం గమనించవచ్చు. దీని నుంచి మనము పాఠాలు నేర్చుకుంటున్నాం. మొదటగా పరిచయం. ఆత్మతో నింపబడిన జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తిరిగి పొందడం. ఆత్మతో నింపబడిన జీవితం అనే పదం క్రైస్తవ వర్గాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ ఇది తరచుగా అపార్థం చేసుకోబడుతుంది. చాలామంది దీనిని తీవ్రమైన భావోద్వేగ అనుభవాలు, నాటకీయ వ్యక్తీకరణలు లేదా అసాధారణమైన ప్రదర్శనలతో సమానం చేస్తారు. కొన్ని సందర్భాలలో ఇది బాహ్యంగా కనిపించే మరియు తక్షణమే ఆకట్టుకునే వాటితో ముడిపడి ఉంటుంది. అయితే మనం లేఖనాల బోధనపై, ప్రత్యేకంగా అపోస్తులుడైన పౌలు రచనల వైపు తిరిగినప్పుడు ప్రాధాన్యత బాహ్య ప్రదర్శనపై కాకుండా అంతర్గత పరివర్తనపై ఉందని మనం కనుగొంటాం. ఆత్మ యొక్క పని ప్రాథమికంగా ప్రదర్శనను సృష్టించడం కాదు, కానీ పవిత్రీకరణను సృష్టించడం. గలతీ 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాల్లో పరిశుద్ధాత్మ ప్రభావము మరియు నియంత్రణలో జీవించడం అంటే ఏమిటో పౌలు స్పష్టంగా మరియు అధికారికంగా వివరిస్తున్నాడు. దృష్టిని ఆకర్షించే సూచనలను చూడడానికి బదులుగా ఆయన క్రీస్తును ప్రతిబింబించే స్వభావాన్ని సూచిస్తాడు. తన వాక్య భాగం మన ఊహలను పునరాలోచించి మన అవగాహనను బైబిల్ ప్రమాణానికి అనుగుణంగా మార్చుకోవాలని మనకు పిలుపునిస్తుంది. ఆత్మ సన్నిధికి నిజమైన సాక్ష్యం యేసు క్రీస్తు యొక్క నైతిక సౌందర్యాన్ని అంతకంతకు ప్రతిబింబించే జీవితమే. రెండోది సందర్భం. శరీరము మరియు ఆత్మ మధ్య సంఘర్షణ. ఆత్మ ఫలాన్ని అర్థం చేసుకోవాలంటే అది ఏ సంఘర్షణలో ఫలిస్తుందో మనం మొదట అర్థం చేసుకోవాలి. గలతీ 5వ అధ్యాయం 16 నుంచి 21 వచనంలో పౌలు శరీరం మరియు ఆత్మ మధ్య ఉన్న ప్రాథమిక వైరుధ్యాన్ని వివరిస్తాడు. ఇవి కేవలం మానవ వ్యక్తిత్వంలోని 2 అంశాలు మాత్రమే కాదు, విశ్వాసులు పనిచేసే 2 వ్యతిరేక సూత్రాలు. శరీరం పాపం చేత చెడిపోయి స్వార్థం మరియు తిరుగుబాటు వైపు మొగ్గు చూపే పతనమైన మానవ స్వభావాన్ని సూచిస్తుంది. ఆత్మ విశ్వాసిని నూతనపరచడానికి మరియు రూపాంతరం చెందడానికి పనిచేసే అంతర్లీనంగా ఉండే దేవుని సన్నిధిని సూచిస్తుంది. శరీర క్రియలు స్పష్టంగా మరియు వినాశకరంగా ఉంటాయి. వాటిలో వ్యభిచారం, తాగుబోతుతనం వంటి బాహ్య పాపాలు మాత్రమే కాకుండా అసూయ, కోపం, స్వార్థపూరితమైన ఆశ వంటి అంతర్గత వైఖరులు కూడా ఉంటాయి. ఈ ప్రవర్తనలు సంబంధాలను దెబ్బతీస్తాయి, దేవుణ్ణి అఘోరపరుస్తాయి మరియు చివరికి ఆత్మీయ నాశనానికి దారితీస్తాయి. దీనికి విరుద్ధంగా ఆత్మ నీతి, శాంతి మరియు పరిశుద్ధతలో కూడిన పూర్తిగా భిన్నమైన జీవితాన్ని కలగజేస్తుంది. ఈ సంఘర్షణ ప్రతి విశ్వాస జీవితంలో నిరంతరం కొనసాగుతుంది. క్రైస్తవ జీవితం నిష్క్రియమైన ఉనికి కాదు, కానీ అది ఒక చురుకైన పోరాటం. ఈ పోరాటంలో విశ్వాసి శరీర కోరికలను తీర్చుకోవడానికి బదులుగా ఆత్మ నడిపింపును నిరంతరం ఎంచుకోవాలి. ఈ సంఘర్షణ ఉండడమే ఆత్మీయ జీవితానికి ఒక సాక్ష్యం, ఎందుకంటే అది శరీర ప్రవృత్తులను వ్యతిరేకిస్తూ ఆత్మ పనిచేస్తుందని సూచిస్తుంది. 3. ఆత్మ మరి ఫలం యొక్క స్వభావం, ఐక్యత మరియు సంపూర్ణత. పౌలు బోధనలోని అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి ఆయన ఫలం.
అనే పదాన్ని ఏకవచనములో ఉపయోగించడం. ఇది విడివిడి సద్గుణాల సముదాయం కాదు, కానీ రూపాంతరం చెందిన జీవితం యొక్క ఏకీకృత వ్యక్తీకరణ. ప్రతి గుణం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటుంది మరియు అవన్నీ కలిసి క్రైస్తవ స్వభావం యొక్క సంపూర్ణ చిత్రాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఐక్యత ఆత్మీయ ఎదుగుదల సంపూర్ణమైనదని మనకు గుర్తు చేస్తుంది. మనం ఒక రంగములో పరిపక్వత చెంది ఇతర రంగాలను నిర్లక్ష్యం చేయలేం. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఆత్మ నిగ్రహం లేనప్పుడు అతను నిజంగా ప్రేమను ప్రదర్శించలేడు. అలాగే నిరంతరం నిర్దయగా ఉంటూ తనకు శాంతి ఉందని చెప్పుకోలేడు. పరిశుద్ధాత్మ జీవితంలోని ప్రతి అంశాన్ని స్పృశించే సమతుల్యమైన మరియు సమగ్రమైన పరివర్తనను కలగజేస్తుంది. అంతేకాకుండా ఫలం అనే భావన సేంద్రియమైన మరియు క్రమమైన దానిని సూచిస్తుంది. ఫలం తక్షణమే కనిపించదు, అది జీవితం మరియు పోషణ ఫలితంగా కాలక్రమేణా పెరుగుతుంది. అదేవిధంగా విశ్వాసి క్రీస్తులో నిలిచుండి పరిశుద్ధాత్మ కార్యానికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ ఫలం క్రమంగా అభివృద్ధి చెందుతుంది. 4వదిగా ప్రేమ క్రైస్తవ స్వభావానికి పునాది. పౌలు జాబితాలో ప్రేమకు మొదటి స్థానం ఇవ్వబడింది, ఎందుకంటే మిగిలిన అన్ని సద్గుణాలు నిర్మించబడిన పునాది అదే. ఈ ప్రేమ కేవలం భావోద్వేగ పూరితమైనది లేదా సెంటిమెంటల్ అయినది కాదు. అది త్యాగపూరితమైనది మరియు ఉద్దేశపూర్వకమైనది. అది తన వ్యక్తిగత నష్టాన్ని సైతం లెక్క చేయకుండా ఇతరుల మేలును కోరుతుంది మరియు క్రీస్తులో దేవుడు చూపిన ప్రేమలో పాతుకుపోయి ఉంటుంది. ఆత్మతో నింపబడిన విశ్వాసి కేవలం మాటలతో కాకుండా చేతలలో కూడా ప్రేమను ప్రదర్శిస్తాడు. ఇందులో హాని కలిగించిన వారిని క్షమించడం, అవసరంలో ఉన్న వారికి సేవ చేయడం మరియు ప్రేమించడం, కష్టమైన వారి పట్ల కనికరం చూపడం వంటివి ఉంటాయి. అటువంటి ప్రేమ పతనమైన మానవ స్వభావానికి సహజంగా రాదు. అది పరిశుద్ధాత్మ యొక్క పరివర్తన కార్య ఫలితం. 5వది ఆనందం, సంతోషం. అన్ని పరిస్థితుల్లో స్థిరత్వం. ఆనందం అనేది పరిస్థితులలో కాకుండా దేవునిలో పాతుకుపోయిన లోతైన మరియు శాశ్వతమైన సంతోష భావన. మారుతున్న పరిస్థితులను బట్టి సంతోషం హెచ్చు తగ్గులకు లోనవుతుండగా దేవుని మార్పులేని స్వభావంలో పాతుకుపోయి ఉన్నందున ఆనందం స్థిరంగా ఉంటుంది. ఆత్మతో నింపబడిన విశ్వాసి శ్రమ ఆహ్లాదకరమైనదని కాదు, కానీ దేవుడు నమ్మదగినవాడు కాబట్టి శోధన సమయాలలో కూడా సంతోషించగలడు. ఈ ఆనందం బలాన్ని మరియు ఓర్పును అందించి విశ్వాసి నిరీక్షణతో విశ్వాసంతో కష్టాలను సహించేలా చేస్తుంది. 6వదిగా సమాధానం లేదా శాంతి. దేవుని సార్వభౌమాధికారంలో విశ్రమించడం. శాంతి అనేది సంబంధపరమైన మరియు అనుభవపూర్వకమైన వాస్తవికత. అది దేవునితో సమాధానంతో ప్రారంభమవుతుంది. ఇది క్రీస్తుపై విశ్వాసం ద్వారా స్థాపించబడుతుంది. ఈ సహోద్య పాపం అనే అడ్డంకిని తొలగించి దేవునితో సహవాసాన్ని పునరుద్ధరిస్తుంది. దీనికి మించి విశ్వాసి దేవుని సమాధానాన్ని అనుభవిస్తాడు. ఇది జీవితంలోని అనిశ్చితుల మధ్య ప్రశాంతతను మరియు భరోసాను ఇస్తుంది. ఈ సమాధానం బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు, కానీ దేవుని సార్వభౌమాధికారంపై నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు సవాలుగా ఉన్నప్పుడు కూడా విశ్వాసి ప్రశాంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండడానికి ఇది వీలు కల్పిస్తుంది. 7వదిగా సహనం. శోధనలలో మరియు సంబంధాలలో ఓర్పు. సహనము లేదా దీర్ఘకాలిక సహనం అంటే కోపం తెచ్చుకోకుండా కష్టాలను మరియు రెచ్చగొట్టే పరిస్థితులను సహించగల సామర్థ్యం.
ఇది దేవుని సమయం కోసం వేచి ఉండడానికి మరియు ఇతరుల అసంపూర్ణతలను భరించడానికి ఉన్న ఇష్టాన్ని ప్రతిబింబిస్తుంది. వేగానికి మరియు తక్షణ ఫలితాలకు విలువనిచ్చే ప్రపంచంలో సహనం ఒక అరుదైన మరియు విలువైన గుణం. ఇది దేవునిపై నమ్మకాన్ని మరియు సంబంధాలు కష్టంగా ఉన్నప్పుడు కూడా వాటిని కొనసాగించాలనే నిబద్ధతను ప్రదర్శిస్తుంది. 8వది దయ, ఆదరణలో కరుణ. మంచితనములో నైతిక శ్రేష్టత పట్ల నిబద్ధత మరియు దేవుని దృష్టిలో ఏది సరైనదో అది చేయాలనే కోరిక ఉంటాయి. ఇది బాహ్య ప్రవర్తనకు అతీతంగా అంతర్గత స్వచ్ఛత మరియు నిజాయితీని కలిగి ఉంటుంది. ఆత్మతో నింపబడిన విశ్వాసి రాజీని తిరస్కరిస్తూ మరియు పరిశుద్ధతను వెంబడిస్తూ జీవితంలోని ప్రతి అంశాన్ని దేవుని ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. మంచితనం పట్ల ఈ నిబద్ధత దేవుని పట్ల ప్రగాఢమైన భక్తిని మరియు అన్ని విషయాల్లో ఆయనను ఘనపరచాలనే కోరికను ప్రతిబింబిస్తుంది. 10 విశ్వసనీయత, స్థిరమైన భక్తి. విశ్వసనీయత అంటే నమ్మదగినది మరియు విశ్వసనీయంగా ఉండే గుణం. దీనిలో ఒకరి నిబద్ధతలలో స్థిరత్వం మరియు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు పట్టుదల ఉంటాయి. విశ్వాసపాత్రుడైన విశ్వాసి దేవునికి అంకితమై సంబంధాలలో నమ్మదగిన వాడుగా ఉంటాడు. నిబద్ధత కంటే సౌకర్యానికే తరచుగా విలువనిచ్చే సంస్కృతిలో ఈ గుణం ప్రత్యేకంగా ముఖ్యమైనది. విశ్వాసపాత్రత దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన తన వాగ్దానాలకు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటాడు. 11 సౌమ్యత, అదుపులో ఉన్న బలం. సౌమ్యత లేదా సాత్వికత. సౌమ్యత లేదా వినయం తరచుగా బలహీనతగా అపార్థం చేసుకోబడుతుంది, కానీ వాస్తవానికి అది అదుపులో ఉన్న బలం. దీనిలో అణకువ, ఆత్మ నిగ్రహం మరియు ఇతరుల పట్ల దయ కలిగిన వైఖరి ఉంటాయి. సౌమ్యుడైన వ్యక్తి కఠినంగా లేదా అహంకారంతో స్పందించడు, కానీ జ్ఞానముతో మరియు శ్రద్ధతో పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాడు. ఈ గుణం నాయకత్వములో మరియు ఇతరులను సరిదిద్దడంలో ప్రత్యేకంగా ముఖ్యమైనది. 12 ఆత్మ నిగ్రహం, కోరికలపై ఆధిపత్యం. ఆత్మ నిగ్రహం అంటే ఒకరి ఆలోచనలను, భావోద్వేగాలను మరియు క్రియలను నియంత్రించుకునే సామర్థ్యం. ఇది విశ్వాస శోధనను ఎదిరించడానికి మరియు దేవునికి ప్రీతికరమైన రీతిలో జీవించడానికి వీలు కల్పిస్తుంది. ఆత్మ నిగ్రహం లేకపోతే ఎంత మంచి ఉద్దేశాలైన తొందరపాటు ప్రవర్తన వలన దెబ్బతినవచ్చు. ఈ గుణం ఆత్మీయ పరిపక్వతకు అత్యవసరం మరియు విశ్వాస జీవితంలో ఆత్మ చేసే పనికి ఇది ఒక సాక్ష్యం. 13వది ఆత్మీయ ఎదుగుదల ప్రక్రియ. ఆత్మఫలం రాత్రికి రాత్రే అభివృద్ధి చెందదు. క్రీస్తులో నిలిచి ఉండుట, లేఖనములను అధ్యయనం చేయుట, ప్రార్థించుట మరియు విధేయతతో నడుచుకొనుట వంటి క్రమమైన ఎదుగుదల ప్రక్రియ ఫలితమే అది. విశ్వాసి ఆత్మీయ ఎదుగుదలను ప్రోత్సహించే అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా ఆత్మ చేసే పనికి చురుకుగా సహకరించాలి. ఆత్మశక్తిని అనుగ్రహించినప్పటికీ దైవభక్తిని పట్టుదలతో వెంబడించాల్సిన బాధ్యత విశ్వాసపై ఉంటుంది. 14వది ఆత్మతో నింపబడిన జీవితం గురించిన అపార్థాలు. ఆత్మతో నింపబడడం అంటే ఏమిటో అనే దానిపై అనేక అపోహలు ఉన్నాయి. కొందరు నాటకీయమైన అనుభవాలను ఆశిస్తే మరికొందరు తక్షణ పరిపూర్ణతను ఊహిస్తారు.
అయితే లేఖనం భిన్నమైన చిత్రాన్ని అందిస్తుంది. అది శీలములో స్థిరమైన నిలకడైన ఎదుగుదల. బాహ్య ఉత్సాహం లేకపోవడం ఆత్మ లేకపోవడాన్ని సూచించదు. అంతేకాక క్రీస్తు వంటి గుణాలు కలిగి ఉండడమే ఆయన కార్యానికి నిజమైన సాక్ష్యం. 15వది నిజమైన ఆత్మీయతకు సాక్ష్యం. నిజమైన ఆత్మీయతను బాహ్య ప్రదర్శన ద్వారా కాదు, అంతర్గత పరివర్తన ద్వారా కొలుస్తారు. ఆత్మతో నింపబడిన జీవితం క్రీస్తు స్వభావానికి క్రమంగా అనుగుణంగా మారడాన్ని సూచిస్తుంది. ఈ పరివర్తన సంబంధాలు, వైఖరులు మరియు నిర్ణయాలతో సహా జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది విశ్వాసిలో పనిచేస్తున్న దేవుని కృపకు కనపడే సాక్ష్యం. 16 దైనందిన జీవితంలో ఫలాన్ని జీవించడం. ఆత్మఫలం కేవలం సిద్ధాంతపరంగా ఉండడానికి ఉద్దేశించబడలేదు. దానిని ఆచరణాత్మక మార్గాల్లో జీవించాలి. సంబంధాలలో ప్రేమ చూపించడం, కష్టాల్లో ఆనందాన్ని నిలుపుకోవడం మరియు శోధనలో ఆత్మ నిగ్రహం పాటించడం ఇందులో ఉన్నాయి. ఆత్మ కార్యం యొక్క వాస్తవికతను ప్రదర్శించడానికి దైనందిన జీవితం లెక్కలేనన్ని అవకాశాలను అందిస్తుంది. ప్రతి సంభాషణ క్రీస్తును ప్రతిబింబించే అవకాశంగా మారుతుంది. 17 వాక్యము మరియు ప్రార్థన యొక్క పాత్ర. ఆత్మ దేవుని వాక్యము మరియు ప్రార్థన ద్వారా పనిచేసి ఆత్మీయ ఎదుగుదలను కలగజేస్తుంది. లేఖనం మనస్సును నూతనపరుస్తుంది. ప్రార్థన దేవునిపై ఆధారపడడాన్ని బలపరుస్తుంది. ఒక విశ్వాసి కృపా సాధనాలను నిర్లక్ష్యం చేసేవారు ఎదగడానికి కష్టపడతారు. ఆత్మఫలాన్ని పెంపొందించుకోవడానికి వాక్యముతో స్థిరమైన అనుబంధం మరియు ప్రార్థన అత్యవసరం. 18 లక్ష్యం క్రీస్తుని పోలి ఉండుట. ఆత్మ చేసే పని యొక్క అంతిమ లక్ష్యం విశ్వాసిని క్రీస్తు స్వరూపానికి అనుగుణంగా మార్చడమే. ఫలములోని ప్రతి అంశం ఆయన స్వభావములోని ఒక కోణాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వాసి ఎదుగుతున్న కొద్దీ క్రీస్తు జీవం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే ఆత్మీయ పరిపక్వతకు నిజమైన కొలమానం. 19వది ఆత్మ పరిశీలనకు పిలుపు. ఈ వాక్య భాగం నిజాయితీతో కూడిన ఆత్మ పరిశీలనను కోరుతుంది. ఈ లక్షణాలు మన జీవితాలలో ఉన్నాయా? మనం ప్రేమ, ఆనందం మరియు ఆత్మ నిగ్రహములో ఎదుగుతున్నామా? ఆత్మీయ ఎదుగుదలకు ఇటువంటి ఆత్మ పరిశీలన అవసరం. మన ఆత్మపై మరింత పూర్తిగా ఆధారపడవలసిన రంగాలను గుర్తించడానికి ఇది మనకు సహాయపడుతుంది. 20వది ముగింపు. ఆత్మతో నిండిన జీవితాన్ని వెంబడించడం. ముగింపుగా ఆత్మతో నిండిన జీవితం అంటే అసాధారణమైన అనుభవాలను వెంబడించడం కాదు, క్రీస్తుని పోలిన స్వభావాన్ని పెంపొందించుకోవడం. అది ప్రేమ, ఆనందం, శాంతి మరియు ఆత్మ నిగ్రహంతో కూడిన జీవితం. విరిగిపోయిన లోకములో క్రీస్తు సౌందర్యాన్ని ప్రతిబింబించే జీవితం. మనం ఆత్మకు మనల్ని మనం అప్పగించుకొని విధేయతతో నడుచుకున్నప్పుడు ఆయన మనలో ఈ ఫలాన్ని నమ్మకంగా ఫలింపచేస్తాడు. దాని ఫలితంగా ఆ జీవితం దేవుణ్ణి గణపరచడమే కాకుండా ఆయన రూపాంతరపరిచే కృపకు శక్తివంతమైన సాక్ష్యంగా కూడా నిలుస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.